వర్ణాను కళ్ళంలో ఇక్కడ ఏ దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే గోధుమలను నూర్చేటువంటి కళ్ళము, థ్రెస్సింగ్ వీట్ అంటారు. ఇక్కడ గోధుమలను నూర్చుట అంటే థ్రెస్సింగ్ వీట్ అంట. గోధుమలను శుద్ధి చేసేటువంటి ప్రదేశము. ఈ యొక్క గోధుమలను శుద్ధి చేసేటువంటి దాంట్లో ఇక్కడ గోధుమలను మరియు పొట్టును వేరు చేయట, దాన్ని మనము ఏమని చెప్తూ వచ్చామంటే సపరేషన్ అన్నాం. దానినే మనము సపరేషన్ అన్నాం. కాబట్టి ఈ యొక్క సపరేషన్లో మనం ఇక్కడ గమనించవలసినటువంటి విషయాలు, వర్ణాను కళ్ళంలో మరి 4 రకాలైనటువంటి సంగతులు ఉన్నాయి. ఇక్కడ గోధుమలను మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే గోధుమకి మొత్తం గోధుమ గింజను మనం తీసుకుంటే, అంటే గోధుమ గింజ అంటే పంట పండిన తర్వాత మనము ఒక దానిని మనం తీసుకుంటే దాని పైన ఉన్నటువంటి లేయర్ దాన్ని ఏమంటారంటే పొట్టు అంటారు. తర్వాత రెండవ భాగం ఏమిటంటే విత్తనం. మూడవ భాగం ఏమిటంటే దాన్ని ఏమంటారంటే స్టార్చ్ అంటాము, లేదా పిండి పదార్థం అంటారు. మీకు దాదాపుగా మీరు బైపీసీ చదివినటువంటి వాళ్ళైతే ఆ యొక్క గింజకు ఎలాంటి లేయర్స్ ఉంటాయో మనకి తెలిసినటువంటి భాగాలు. గింజకు ఉండేటువంటి లేయర్స్ ఫస్ట్ భాగం ఏమిటి అని అంటే ఫస్ట్ దాన్ని ఏమంటారంటే అల్బూమిన్ లేయర్ అంటారు. దాన్ని ఏమంటారంటే అల్బూమిన్ లేయర్ అంటారు. అంటే గోధుమ కలర్, అంటే గోధుమ పై భాగాన్ని ఏమంటారంటే అల్బూమిన్ లేయర్ అంటారు. ఇది పొట్టు కంటే కూడా ఎక్కువ మందం కలిగి ఉంటుంది. పొట్టు కంటే కూడా ఎక్కువ మందం కలిగి ఉండే ఆ యొక్క లేయర్ని అల్బూమిన్ లేయర్ అంటారు. తర్వాత ఈ లేయర్ లోపల భాగాన్ని ఉండేటువంటి దానిని మనం ఏమంటారంటే స్టార్చ్ అంటారు. స్టార్చ్ అంటే పిండి పదార్థము అని అంటాం. కాబట్టి ఇది గోధుమ గింజకు సంబంధించినటువంటి సంగతులు. ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం లేదా వర్ణాలు యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ఆ కళ్ళంలో గోధుమలను సపరేట్ చేయడం అనేది ఆ కళ్ళం యొక్క ముఖ్య ఉద్దేశము. కాబట్టి ఇక్కడ వర్ణాను కళ్ళంలో ఇక్కడ 4 సంగతుల గురించి మనకి చెప్పబడుతూ ఉన్నది. మొట్టమొదటిగా ఈ యొక్క వర్ణాను కళ్ళంలో దావీదు చేస్తూ వచ్చినటువంటి అవమానము తీసివేయబడుతూ వచ్చింది. కాబట్టి దావీదు ఒక చక్కటి గింజగా మార్చబడుతూ వచ్చాడు. ఇది మొదటి భాగం. దీన్నే హ్యూమిలియేషన్ అంటారు. హ్యూమిలియేషన్ అంటే అవమానము అని అర్థం. కాబట్టి ఈ యొక్క వర్ణాను కళ్ళంలో దావీదు యొక్క అవమానము ఇక్కడ తీసివేయబడుతూ వచ్చింది. ఇది మొదటి భాగము. తర్వాత రెండవ భాగంలో మనం చూసినట్లయితే ప్యూరిఫికేషన్ జరిగింది. వర్ణాను కళ్ళంలో ఏమి ఉందంటే ప్యూరిఫికేషన్ అంటే శుద్ధీకరణ ఉన్నది. కాబట్టి వర్ణాను కళ్ళంలో దావీదు శుద్ధీకరింపబడుతూ వచ్చారు. బలిపీఠము అక్కడ కట్టబడుతూ వచ్చింది. కాబట్టి అక్కడ ప్యూరిఫికేషన్, దావీదు ప్యూరిఫై అవుతూ వచ్చాడు. అదేవిధంగా గోధుమలు కూడా ప్యూరిఫికేషన్ జరుగుతూ వచ్చింది, శుద్ధీకరింపబడుతూ వచ్చింది. కాబట్టి ఈ యొక్క రెండవ భాగం ఏమిటంటే ప్యూరిఫికేషన్, శుద్ధీకరణ వర్ణాను కళ్ళంలో ఉన్నది. తర్వాత మూడవదిగా మనం చూసినట్లయితే వర్ణాను కళ్ళంలో మరొకటి దాగి ఉన్నటువంటి సంగతి ఏమిటి అని అంటే ఇక్కడ పాపి అయినటువంటి దావీదు పాపుల స్నేహితుడైనటువంటి యేసు ప్రభు లేదా
సృష్టికర్త అయినటువంటి ఆ యొక్క దేవాది దేవుడు వర్ణాను కళ్ళం యొద్దకు చేరుతూ వచ్చాడు. అంటే పాపి అయినటువంటి మనిషి సృష్టికర్త అయినటువంటి ఆ దేవుణ్ణి చేరుస్తూ వచ్చినటువంటి స్థలము ఏమిటి అని అంటే వర్ణాను కళ్ళము. సరే, దీన్నే ఏమని చెప్తూ వచ్చారంటే ఇంటిమస్సీ అంటారు. ఇక్కడ దీనిని ఏమని చెప్తామంటే ఇంటిమస్సీ అంటారు. అంటే సాన్నిహిత్యం చేసినటువంటి స్థలం, లేదా ఇద్దరు కలుసుకున్నటువంటి ప్రదేశం, లేదా ఇద్దరు దగ్గరకు చేర్చబడినటువంటి లేదా చేరినటువంటి ప్రదేశం ఏమిటి అని అంటే ఈ యొక్క వర్ణాను కళ్ళము. తర్వాత చివరిదిగా మనం చూసినట్లయితే 4వది స్లీపింగ్ ప్లేస్. 4వది ఏమిటంటే స్లీపింగ్ ప్లేస్. దీన్ని ఏమంటారంటే సేద తీర్చు స్థలం, లేదా రెస్ట్ ప్లేస్ అని కూడా అనొచ్చు. దీన్ని ఏమనొచ్చండి? రెస్ట్ ప్లేస్ అని కూడా అనొచ్చు, సేద తీర్చుకునేటువంటి స్థలము. కాబట్టి ఇక్కడ వర్ణాను కళ్ళంలో ఈ 4 సంగతులను మనము ఆరాధన కొరకై మనము ధ్యానించవలసినటువంటి వారమై ఉన్నాము. మొట్టమొదటిగా మనము చూసినట్లయితే హ్యూమిలియేషన్, అవమానము తీసివేయబడుట లేదా అవమానము తొలగించుట. ఇక్కడ మనం చూసినట్లయితే 1వ దినవృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే దావీదు పాపం చేస్తూ వచ్చినాడు. ఏమిటి ఆ పాపం అనంటే ఇశ్రాయేలు జనాంగాన్ని లెక్కించడమే పాపము. యోవాబు ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగాన్ని లెక్కించటము మరి కూడదు, లెక్కించకూడదు అని చెప్తూ ఉన్నా సరే దావీదు ఏం చేస్తాడంటే దానిని లెక్క చేయకుండా దావీదు ఈ యొక్క మరి ఇశ్రాయేలు జనాంగాన్ని లెక్కించినట్లుగా, లెక్క వేయించినట్లుగా మనం అక్కడ చూడవచ్చు. కాబట్టి అదే దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే ప్రతికూలంగా చూస్తూ వచ్చాడు. కాబట్టి దానినే పాపంగా పరిగణిస్తూ వచ్చాడు. దావీదు అంటూ వచ్చాడు, నేను మరి పాపాన్ని చేస్తూ వచ్చాను అని మాట్లాడుతూ వచ్చాడు. చూడండి, అక్కడ మనము చూసినట్లయితే పాపము చేస్తూ వచ్చాను అని కూడా మాట్లాడతాడు. ఎక్కడో చూడండి, మనము చూడండి 8వ వచనం, దావీదు నేను ఈ కార్యం చేసి అధిక పాపము తెచ్చుకుంటుని. కాబట్టి ఈ యొక్క లెక్కింపు అనేది ఏ దానికి కారణమవుతూ వచ్చింది అని అంటే పాపానికి కారణమవుతూ వచ్చింది. కాబట్టి పాపం వల్ల మనకి ఏమొస్తుందంటే అండి అవమానం వస్తుంది. ఎలాగా అంటే ఉదాహరణకు మనం చూసినట్లయితే ఆదికాండంలో ఆదాం పాపం చేస్తూ వచ్చారు. ఇప్పుడు దేవుడు సాయంకాలం పూట వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే ఆ యొక్క చెట్లు చాటును దాక్కుంటూ వచ్చారు. కారణం ఏమిటి అంటే వారు దిగంబరత్వాన్ని వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు తెలుసుకుంటూ వచ్చారు. కాబట్టి వారికి దేవునికి ముఖాన్ని చూపించే దానికి అవమానంగా ఫీల్ అవుతూ వచ్చారు, అవమానంగా భావిస్తూ వచ్చారు. కాబట్టి పాపం ఏదాన్ని తీసుకొస్తుందంటే అవమానాన్ని తీసుకొస్తుంది. కాబట్టి ఇప్పుడు దావీదు కూడా ఏం చేస్తూ వచ్చాడంటే ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగాన్ని లెక్కించడం అనేది పాపంగా అతడు పరిగణించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు దేవుణ్ణి దర్శించాలన్నా, లేదా దేవుని యొద్దకు చేరాలన్నా, లేదా ఈ యొక్క పాపం వల్ల వచ్చినటువంటి కీడును బట్టి ఎవరినన్నా చూద్దామన్నా తన యొక్క ముఖము ఏ విధంగా ఉందంటే చిన్నబుచ్చుకున్నటువంటి ముఖం అవుతూ వచ్చింది. కాబట్టి పాపం మనకు ఏదాన్ని తీసుకొస్తుందంటే అవమానాన్ని తీసుకొచ్చేదిగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అవమానము తీసివేయబడాలి. ఈ యొక్క అవమానము తీసివేయబడాలి. ఎక్కడ తీసివేయబడుతూ వచ్చింది అంటే ఆ యొక్క వర్ణాను కళ్ళంలో దావీదు యొక్క పాపము పరిహరింపబడుతూ వచ్చింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వర్ణాను యొక్క ఎద్దులను ఈ యొక్క పాప పరిహారం నిమిత్తమై లేదా సమాధానార్థ
బలి నిమిత్తమై అర్పించడం జరుగుతూ వచ్చింది. పాపానికి పరిహారము వర్ణాను కళ్ళములో లభిస్తూ వచ్చింది. కాబట్టి ఆ విధంగా మనం చూసినట్లయితే మనం కూడా ఈనాడు ఏ విధంగా ఉన్నాము అని అంటే పాపము చేత మనము కొట్టిమిట్లాడుతూ ఉన్నాం. అందుకనే మనకి చెప్పబడుతూ ఉన్నది, చూడండి, మనకి చెప్పబడుతూ ఉన్నది ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనము చూసినట్లయితే 2వ అధ్యాయము 1వ వచనంలో, మీ అపరాధముల చేతను పాపముల చేతను ఎలాంటి స్థితిలో ఉన్నాము అంటే సచ్చినటువంటి స్థితిలో మనము ఉన్నవారమే. కాబట్టి పాపము వలన మనకేమొచ్చిందంటే చనిపోయిన స్థితి మన యొక్క జీవితంలోనికి వచ్చింది. కాబట్టి మనము చనిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నాము. లేదా ఈ యొక్క పాపము మనకి ఏదాన్ని తీసుకొచ్చిందంటే ఆదాము జీవితంలో ఏదైతే మనం చూస్తూ వచ్చామో మనకు కూడా అవమానం తీసుకొచ్చింది. కాబట్టి ఇలాంటి పాపమును మన యొక్క జీవితంలో ఏం చేయాలంటే పరిహరించుకోవాలి. కాబట్టి ఆ ప్రియ ప్రభువు భూమి మీదకు వచ్చినాడు. కాబట్టి వచ్చి ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే ఈ యొక్క పాపి నిమిత్తమై ఆయన తన యొక్క రక్తాన్ని కారుస్తూ వచ్చాడు. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము అక్కడ 2వ వచనంలో మనం చూసినట్లయితే ఏం రాబడుతూ వచ్చిందంటే, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం నిమిత్తమై. ఏమి ఆనందం అనంటే పాపి యొక్క రక్షణ, పాపపు విడుదల, దాని నిమిత్తమై ఆయన ఏం చేస్తూ వచ్చాడు, సిలువను సహిస్తూ వచ్చాడు, సిలువను భరిస్తూ వచ్చాడు. సిలువను ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే మన కొరకై మోస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన మన కొరకై అక్కడ మనం చూసినట్లయితే అవమానమును నిర్లక్ష్య పెట్టి అని ఉంటుంది. ఏం చేశాడంటే ప్రభు అవమానమును నిర్లక్ష్య పెడుతూ వచ్చాడు. యాక్చువల్గా ఆ పాపం యొక్క అవమానం ఎవరిదంటే మనది. కానీ దేవుడు ఏం చేస్తూ వచ్చాడు, ఆ పాపము వలన వచ్చేటువంటి అవమానాన్ని ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే సహిస్తూ వచ్చాడు. కాబట్టి ఇప్పుడు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తే ఆయన శిలువ రక్తము చేత మనకేమొచ్చిందంటే సంధి వచ్చింది. ఎవరికి మధ్య సంధి వచ్చింది అంటే దేవునికి మనకు మధ్య సంధి ఏర్పాటు చేస్తూ వచ్చాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఆయన యొక్క ఆ రక్తము ద్వారా మనకేమొచ్చిందంటే దేవునితో సమాధానం ఏర్పడుతూ వచ్చింది. దేవునితో ఏమి ఏర్పడుతూ వచ్చిందండి, సమాధానం ఏర్పడుతూ వచ్చింది. అంటే ఇప్పుడు మన పాపానికి సమాధానం సిలువ అవుతూ వచ్చింది. మన పాపానికి ప్రాయశ్చిత్తం ఏమవుతూ వచ్చిందంటే సిలువ అవుతూ వచ్చింది. కాబట్టి సిలువలో మన యొక్క అవమానం ఏం చేయబడుతూ వచ్చింది, తీసివేయబడుతూ వచ్చింది. పాపపు అవమానం సిలువలో ఏం చేస్తూ వచ్చాడు, యేసు ప్రభు భరించి అవమానాన్ని ఏం చేస్తూ వచ్చాడంటే తీసివేస్తూ వచ్చాడు. కాబట్టి వర్ణాను కళ్ళంలో ఏమి ఉన్నదంటే దావీదు యొక్క పాపానికి అవమానము ఏం చేయబడుతూ వచ్చిందంటే నివృత్తి చేయబడుతూ వచ్చింది. మన యొక్క పాపానికి నివృత్తి, పాపానికి ఆ యొక్క క్షమాపణ, ఆ యొక్క విమోచన ఎక్కడ కలుగుతూ వచ్చిందంటే కలువరి శిలువలో కలుగుతూ వచ్చింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వర్ణాను కళ్ళంలో ఏముందంటే మన అవమానానికి ఏముందండి, నివృత్తి ఉన్నది. ఇది మొట్టమొదటిగా మనము గ్రహించవలసినటువంటి విషయం. రెండవదిగా మనం చూసినట్లయితే చూడండి, ప్యూరిఫికేషన్. రెండోది ఏ దాని గురించి మనము మాట్లాడుతున్నామంటే ప్యూరిఫికేషన్ గురించి మనము మాట్లాడుతూ ఉన్నాం. చూడండి, ఈ యొక్క ప్యూరిఫికేషన్ అని అంటే పొట్టును వేరు చేయుట గింజ నుండి. గింజ నుంచి ఏం చేయాలి, మనము పొట్టును వేరు చేస్తే ఇప్పుడు ఆ యొక్క ఇతరం ఎట్లా ఉంటుందంటే, లేదా గింజ ఎట్లా ఉంటుందంటే శుభ్రంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్యూరిఫికేషన్ మన యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటగా మనము చెప్పవచ్చు.
కాబట్టి మనము ప్రభువుని నమ్ముకుంటూ వచ్చాము. ప్రభు ఇచ్చేటువంటి బాప్తిస్మంలో మనము సాక్ష్యమిస్తూ వచ్చాము. మన జీవితంలోనికి ఏమి రావాలంటే బాహ్య శుద్ధి కాదు. ఏ శుద్ధి రావాలి? ఆంతర్యంలో శుద్ధి ఏర్పడాలి. కాబట్టి దేవుడు కూడా ఏదాన్ని కోరుకుంటున్నాడంటే లోపల శుద్ధిని మన దగ్గర నుంచి ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. అందుకనే మనకి ఇర్మియా గ్రంథంలో ఏమని రాయబడుతూ వచ్చింది? 17వ అధ్యాయము 9వ వచనంలో, 17వ అధ్యాయం 9వ వచనంలో, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి గలది, దానిని గ్రహించగలిగి. అంటే మన యొక్క జీవితం, మన యొక్క హృదయం ఏ విధంగా మార్చబడుతూ వచ్చిందంటే చెడిపోతూ వచ్చినటువంటి స్థితి మనకి కనిపిస్తూ ఉన్నది. అదే విషయం ఇక్కడ ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే మార్కు సువార్త 7వ అధ్యాయము అక్కడ 6వ వచనంలో మనం చూసినట్లయితే, పెదవులతో నన్ను గనపరుచుచున్నారు, వారి హృదయం ఎట్లా ఉంది అని అంటే నాకు దూరంగా ఉందని ప్రభు మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి దేవుడు కోరుకునేది ఏమిటి అని అంటే మన హృదయంలో మరి ప్యూరిటీ తోటి లేదా శుద్ధీకరింపబడినటువంటి మనసుతోటి ప్రభువుని ఆరాధన చేయాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఆనాడు పరిసయ్యులు, సద్దుకాయులు దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే వారి యొక్క విధానాలను సరిగ్గా లేవు, వారి ఆలోచనలు సరిగ్గా లేవు. కాబట్టి దానిని బట్టి దేవుడు ఏం మాట్లాడుతూ వచ్చాడంటే లూకాసు వార్త 11వ అధ్యాయము మనం చూసినట్లయితే 38 నుంచి 41 వరకు మనం చదువుకుంటా అంటే, మీరు పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు కానీ మీ అంతరంగమందు తోపుతోనూ చెడుతనంతోనూ నిండి ఉన్నది. ఏ దాంతోనండి? దోపుతోనూ, తర్వాత ఇంకా చెడుతనంతోనూ నిండి ఉన్నది. కాబట్టి వారి యొక్క జీవితాల్లో ప్రభువుని ఆరాధన చేయటం ఏ విధంగా ఉంది అని అంటే అది సరిగ్గా లేనటువంటి పరిస్థితిని మనము గమనించవచ్చు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆరాధించేటువంటి మనము ఏ విధంగా ఉండాలి అని అంటే ప్యూరిటీ తోటి మనము ఆరాధన చేయాలి. ఏంటండి? శుద్ధీకరింపబడినటువంటి వారమై ఉండి ప్రభువుని ఆరాధించబద్ధులమై ఉన్నాం. కాబట్టి మన యొక్క జీవితాలలో మనకి శుద్ధీకరణ అవసరము. కాబట్టి అక్కడ మనం చూసినట్లయితే దావీదు అలాంటి స్థితిని కోల్పోతూ వచ్చాడు, పాపంలో ఉంటూ వచ్చాడు. అతడు మాలిన్యతలోనికి వచ్చాడు, తన హృదయం చెడిపోతూ వచ్చింది, సాతాను చేత పీడింపబడుతూ ఉన్నాడు, సాతాను చేత నడిపింపబడుతూ ఉన్నాడు. కాబట్టి తన జీవితంలో ఏం లేదు? ప్యూరిటీ లేదు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడండి? వర్ణాలు కళ్ళం యొద్దకు వచ్చాడు. ఇప్పుడు వర్ణాలు కళ్ళం యొద్దకు వచ్చిన తర్వాత అతడు మొట్టమొదటిగా చేసినటువంటి పని ఏమిటి అంటే ఆయన ఎదుట సాగిలు పడుతూ వచ్చాడు, ప్రార్థన చేస్తూ వచ్చాడు. తర్వాత బలిపీఠాన్ని కడుతూ వచ్చాడు. బలిపీఠం మీద ఎద్దులను తన యొక్క పాపము నిమిత్తమై, తన యొక్క సమాధానార్థ నిమిత్తమై ఏం చేస్తూ వచ్చాడండి? బలి అర్పిస్తూ వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, ఇప్పుడు కోల్పోయినటువంటి ఆ బంధం, దేవుడితో ఉన్నటువంటి ఆ యొక్క సంబంధం ఇప్పుడు ఏం చేయబడుతూ వచ్చిందంటే బలిపీఠము ద్వారా ఏం చేయబడుతూ వచ్చింది? అతని యొక్క మనవి ఆలకించినట్లుగా మనము చూడవచ్చు. చూడండి, అక్కడ రాయబడుతూ వచ్చినటువంటి మాట చూడండి. దావీదు 26వ వచనం అండి. దావీదు యెహోవాకు వచ్చట ఒక బలిపీఠమును కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించి యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆకాశంలో నుండి దాన బలిపీఠం మీదకి అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరం ఇచ్చెను. కాబట్టి ఇక్కడ ప్యూరిఫికేషన్ జరుగుతూ వచ్చింది దావీదు యొక్క పాపానికి.
కాబట్టి మనం కూడా ఎలాంటి వారు అని అంటే మన యొక్క జీవితంలో పాపము కలిగి ఉన్నాం. కాబట్టి అక్కడ మనం చూసినట్లయితే ఆ గలతీయులకు రాసిన పత్రికలో మనము ఎలాంటి వారము అనేది అక్కడ రాయబడుతూ వచ్చింది. చూడండి, గలతీయులకు రాసిన పత్రికలో మనము చూడవచ్చు, లేదా అది తర్వాత చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం ఎలాంటి వారం అనేది ఇక్కడ రాయబడుతూ వచ్చింది. అక్కడ 6వ వచనంలో మనం చూస్తే మనం ఇంకా బలహీనులం. ఎవరండి మనము? బలహీనులు. తర్వాత 8వ వచనంలో చూస్తే మనం ఇంకా పాపులమై ఉండగా మనం పాప స్థితిలో ఉన్నాం. తర్వాత 10వ వచనంలో మనం చూస్తే మనం ఎలాంటి వారం అంటే శత్రువులము. ఎలాంటి వారం అండి? మనము శత్రువులము. గలతీయులకు రాసిన పత్రికలో మరోసారి మనము చూద్దాము. చూడండి, అక్కడ రాబడుతూ వచ్చినటువంటి మాట చూడండి. 4వ వచనంలో మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మల్లను ప్రస్తుతము దుష్ట కాలములలో, అంటే మనం ఎక్కడున్నాం? దుష్టుని యొక్క కబంధ హస్తాల్లో మనము చిక్కుకుంటూ ఉన్నటువంటి వాళ్ళం. కాబట్టి ఇలాంటి మనుషులను దేవుడు ఏమి చేయాలని ఉద్దేశించాడంటే రక్షించాలని కోరుకుంటూ వచ్చాడు. కాబట్టి ఆ రక్షించేటువంటి స్థలం ఏమై ఉన్నది అని అంటే సిలువ అయి ఉన్నది. కాబట్టి ఈ యొక్క దావీదుకు బలిపీఠం ద్వారా లేదా ఆ యొక్క ఎద్దులు వధించడం ద్వారా ఏ విధంగా అయితే తన జీవితం దేవునితోటి ఐక్యపరచబడుతూ వచ్చిందో, లేదా తన యొక్క జీవితం లేదా తన యొక్క పాపపు డాగు శుద్ధీకరింపబడుతూ వచ్చిందో, మన యొక్క జీవితంలో ఉన్నటువంటి పాపానికి కూడా మనకి శుద్ధీకరణ ఎక్కడ జరుగుతూ వచ్చిందంటే మన యొక్క మనసు ఏ విధంగా ఈ యొక్క సిలువ ద్వారా మన యొక్క మనసు ఏం చేయబడుతూ వచ్చిందంటే మార్చబడుతూ వచ్చింది. అది సిలువ చెంత. కాబట్టి సిలువ ద్వారా మనకేమొచ్చిందంటే ప్యూరిఫికేషన్ అనేది వచ్చింది. సిలువలో కాల్చినటువంటి ఆ యొక్క రక్తం ద్వారా మనకేమొచ్చిందంటే ప్యూరిఫికేషన్, శుద్ధీకరణ జరుగుతూ వచ్చింది. అందుకనే ఆయన మాట్లాడుతూ వచ్చినాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే పాపముల విషయంలో తానే శుద్ధీకరణ చేసి అని ఉంటుంది. ఏమని ఉంటుందండి? పాపముల విషయంలో తానే శుద్ధీకరణ చేస్తూ వచ్చాడు. కాబట్టి ఎక్కడండి పాపాలకు శుద్ధీకరణ? కలువరి సిలువలో చేస్తూ వచ్చాడు. కాబట్టి మనము గ్రహించవలసినటువంటి వారు. కాబట్టి అక్కడ మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనంలో ఏమని రాబడుతూ వచ్చిందంటే తన స్వరక్తము చేత ప్రజలను ఏం చేస్తూ వచ్చాడంటే పరిశుద్ధపరుస్తూ వచ్చాడు. తన యొక్క స్వరక్తం చేత ఏం చేస్తూ వచ్చాడండి? తన ప్రజలను పరిశుద్ధపరుస్తూ వచ్చాడు. అంటే పరిశుద్ధం కావడం అంటే ప్యూరిఫై కావడం, శుద్ధీకరణ చేయబట్టం. అంతే కదా. మన బట్టలకు ఉన్నటువంటి మురికి పోవాలంటే సొబ్బును వాడతాం, తెలుసుగా మీకు. తర్వాత మన నోట్లో ఉన్నటువంటి ఏమిటి పాచిపోవాలి అంటే అదే కదా, తింటాం కదా. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అన్నీ తింటాం. తిన్న తర్వాత నాలుగు మీద పళ్ళ మీద మొత్తం కూడా ఏమొస్తుంది? దానికి సంబంధించిన ఆనవాలు వస్తాయి. కాబట్టి నోట్లో ఉన్నటువంటి యొక్క లాలాజలం ద్వారా కుళ్ళిపోయి ఉదయానికి ఏమవుతుందంటే వాసన పడతా ఉంటుంది. ఏం చేయాలి? ఆ వాసన పోవాలంటే చేతితో ఇట్లా రుద్దుకున్నాం అనుకో పోదు. ఆ వాసన పోగొట్టగలిగినటువంటిది కావాలి. ఏం చేస్తాము? వెంటనే కోల్గేట్ పేస్ట్ వేస్తాం. కోల్గేట్ పేస్ట్ వేసి ఏం చేస్తాం? చక్క మనము ఈ యొక్క పళ్ళు తోముతాం. పళ్ళు తోమి నాలుగు ఇట్లాగ తీసిన తర్వాత అప్పుడు ఎట్లా ఉంటుందంటే ప్రశాంతంగా ఉంటుంది. అంటే ఇక్కడ నేను ఏ దాని గురించి చెప్తున్నానంటే ప్యూరిఫై చేయటం. మనకు దేహంలో కూడా ఏముంటాయి అంటే మనకు హాని చేసేటువంటి ఇక్కడ హాని చేసేటువంటి దాన్ని ఏమంటారంటే హాని చేసేటువంటివి కొన్ని ఉంటాయి మన దేహంలో ఉంటాయి.
అంటే కొవ్వు కావచ్చు, లేదా ఇంకా కొన్ని హాని చేసేవి ఉంటాయి, లేదా చెమట కావచ్చు. ఈ మొత్తం కూడా ఏం చేస్తుందంటే ఈ యొక్క శరీరం బయటకు పంపిస్తుంది. అంటే దీన్ని కూడా మనం ఏమని చెప్పొచ్చు అంటే ప్యూరిఫై చేయటం అంటారు. తెలుసా? ప్యూరిఫై చేయటం అంటారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? వాటర్ని ఫిల్టర్ చేస్తూ ఉన్నాం. అంటే ఫిల్టర్ చేయటం అంటే ఏంది? ప్యూరిఫై చేయటం అంటారు. కాబట్టి పాపికి ఏం కావాలి అని అంటే ప్యూరిఫికేషన్, రక్తము. పాపికి ప్యూరిఫికేషన్ ఎక్కడ జరుగుతుందంటే రక్తం ద్వారా మాత్రమే ప్యూరిఫికేషన్ జరుగుతుంది, శుద్ధీకరణ జరుగుతుంది. కాబట్టి ఆ ప్రభువు కల్వరి శిలువలో కాల్చుతూ వచ్చిన ఆ అమూల్యమైనటువంటి రక్తం ద్వారా మనం ఏం చేయబడుతూ వచ్చామంటే పరిశుద్ధపరచబడుతూ వచ్చాము. అందుకనే 1 పేతురుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో ఏమని అన్నాడంటే అమూల్యమైనటువంటి రక్తం చేత మనం ఏం చేయబడుతూ వచ్చాము? శుద్ధీకరింపబడుతూ వచ్చాము. కాబట్టి 1వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ మరొక మాట కూడా రాయబడుతూ వచ్చింది. యేసుక్రీస్తు రక్తము ఏం చేస్తుందండి? ప్రతి పాపం నుండి మనలను ఏం చేస్తుంది? పవిత్రపరుస్తుంది, శుద్ధీకరిస్తుంది. కాబట్టి ఇప్పుడు మన యొక్క మనస్సాక్షి ఏం చేయబడాలంటే ఈ యొక్క రక్తం చేత కడగబడాలి. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనంలో ఆ మాట రాయబడుతూ వచ్చింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము చదవండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మనస్సాక్షి ఏం చేయబడాలండి? శుద్ధి కావాలి. కాబట్టి ఇప్పుడు మనస్సాక్షి ఏం చేయబడుతుందంటే ఈ రక్తము ద్వారా మనస్సాక్షి ఏం చేయబడుతుంది? శుద్ధీకరింపబడుతూ వచ్చింది. కాబట్టి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో మనం చెప్పాం ఏమని? మన హృదయం చెడిపోతూ వచ్చిందని చెప్పాం. అన్నిటికంటే ఘోరమైనది అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగి ఉన్నదని చెప్పి మాట్లాడుతూ వచ్చాం. కాబట్టి ఆ వ్యాధి ఎక్కడ తీసివేయబడుతూ వచ్చిందంటే కల్వరి శిలువలో కారుస్తూ వచ్చినటువంటి ఆ రక్తము ద్వారా ఆ వ్యాధి ఏమైతూ వచ్చిందంటే నివారింపబడుతూ వచ్చింది. కాబట్టి ఆ శిలువ మన యొక్క పాపానికి ఏమైందంటే నివృత్తి అవుతూ వచ్చింది. మన యొక్క పాపము స్థితికి ఏమవుతూ వచ్చిందండి? ప్రాయశ్చిత్తం అవుతూ వచ్చింది. కాబట్టి మన మనస్సాక్షి ఏమైందండి? యేసుక్రీస్తు రక్తము ద్వారా శుద్ధీకరణలోనికి రాబడుతూ వచ్చాము. ఇది మనము చూడగలుగుతాము. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో ఉంది. ఈ విధంగా రాయబడుతూ వచ్చింది ఏమని? ఇప్పుడు ప్యూరిఫికేషన్లోకి వచ్చాము, లేదా శుద్ధీకరణలోకి వచ్చాము, లేదా మనస్సాక్షి ఏమవుతూ వచ్చిందంటే శుద్ధీకరింపబడుతూ వచ్చింది. ఇప్పుడు శుద్ధీకరింపబడిందంటే దాని అర్థం ఏమవుతుంది? ఇప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా మనం చూస్తే హృదయ శుద్ధి కలిగినటువంటి వారు ధన్యులు. వారు ఏం చేస్తారు? వారు దేవుణ్ణి చూసేటువంటి స్థాయిలోనికి వచ్చేస్తారు. ఎక్కడికి వస్తారండి? దేవుణ్ణి చూసేటువంటి స్థాయికి వాళ్ళు వచ్చేస్తారు. అంటే దేవుణ్ణి చూడాలి అని అంటే ఏం కావాలండి? హృదయ శుద్ధి కావాలి. లేదా మన మనస్సాక్షి ఏం కావాలి? నేరారోపణ చేయలేనటువంటి మనస్సాక్షిగా ఉండాలి. కాబట్టి అది శుద్ధీకరింపబడిన మనస్సాక్షిగా ఉండాలి. కాబట్టి సిలువలో కార్చిన రక్తం ద్వారా ఏముందండి? శుద్ధీకరణ ఉన్నది, ప్యూరిఫికేషన్ ఉన్నది. ఇది రెండవదిగా మనము గ్రహించవలసిన వారము. మూడవదిగా మనం చూసినట్లయితే చూడండి, పాపి అయినటువంటి దావీదు ఈ యొక్క పాపము ద్వారా తన యొక్క జీవితంలో మనశ్శాంతిని కోల్పోతూ వచ్చాడు. ఎట్లాగా అంటే ఖడ్గము పట్టి ఈ యొక్క దూత తిరుగుతూ ఉన్నది, మరణ దూత తిరుగుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ చూస్తేనేమో ఏం చేయాలో అర్థం కావడం లేదు.
ఒకవైపు నుంచి జనాన్ని చంపుకుంటూ వస్తూ ఉన్నది ఈ యొక్క మరణదూత. ఏం చేయాలో పాలు పోవడం లేదు. ఏం చేయాలి? కాబట్టి గాదు వచ్చి తనతో మాట్లాడుతూ వచ్చాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే ఒక బలిపీఠాన్ని నువ్వు కట్టాలి. కాబట్టి ఈ యొక్క వర్ణాను కళ్ళంలో ఏం చేస్తూ వచ్చాడంటే బలిపీఠాన్ని కడుతూ వచ్చాడు. బలిపీఠం మనకి ఏదాన్ని తెలియజేస్తుందంటే సిలువను తెలియజేస్తుంది. బలిపీఠం ఏదాన్ని తెలియజేస్తుందంటే సిలువను తెలియజేస్తుంది. కాబట్టి ఈ యొక్క సిలువ చెంతకు లేదా వర్ణాను కళ్ళను దగ్గరకు ఎవరు వచ్చారంటే దావీదు వచ్చాడు. ఇప్పుడు దావీదు అక్కడికి వచ్చి ఏం చేశాడు? ప్రార్థన చేస్తూ వచ్చాడు. కనికరము కలిగినటువంటి దేవా అని చెప్పి, కృపాసక్తి సంపూర్ణుడు అని చెప్పి ప్రార్థన చేస్తూ వచ్చాడు. వెంటనే దేవుడు ఎక్కడికి వచ్చాడండి? వర్ణాను కళ్ళం యొద్దకు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడండి? వర్ణాను కళ్ళం యొద్దకు వచ్చాడు. ఇప్పుడు దేవుడు వర్ణాను కళ్ళం యొద్దకు వచ్చాడు. పాపి అయినటువంటి దావీదు కూడా తన యొక్క స్థానాన్ని విడిచిపెట్టి, తన యొక్క సింహాసనాన్ని విడిచిపెట్టి, తనకున్నటువంటి ప్రతి పరిస్థితిని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడంటే వర్ణాను కళ్ళం యొద్దకు వచ్చాడు. దేవుడు కూడా తన సింహాసనాన్ని విడిచిపెట్టాడు. దేవుడు కూడా తన యొక్క వైభవాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడంటే ఈ యొక్క వర్ణాను కళ్ళం యొద్దకు వచ్చాడు. కాబట్టి పాపి అయినటువంటి మనిషికి దేవుడు ఇద్దరిని కలిపినటువంటి స్థలం ఏమిటి అంటే వర్ణాను కళ్ళము అంటే ఇద్దరిని ఏం చేస్తుంది? దగ్గరకు తీసుకొచ్చింది. దగ్గరకు తీసుకొచ్చింది. కాబట్టి దావీదు తన యొక్క జీవితంలో తన యొక్క దేవుడితోటి కోల్పోతూ వచ్చినటువంటి ఈ యొక్క సాన్నిహిత్యాన్ని లేదా సంబంధాన్ని వర్ణాను కళ్ళం ఏం చేస్తూ వచ్చిందంటే దగ్గర చేస్తూ వచ్చింది. కాబట్టి దీన్నే మనం ఏమని చెప్పామంటే ఇంటిమసీ అన్నాం. కాబట్టి పాపిని దేవుణ్ణి జత చేస్తూ వచ్చినటువంటి స్థలం యొక్క వర్ణాను కళ్ళం. పాపి అయినటువంటి మనలను, పాపపు రోగంతో బ్రతుకుతున్నటువంటి మనం, లోకంలో నాశనానికి పాత్రమైనటువంటి మనం, నాశన స్థితిలో ఉన్నటువంటి మనలను దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే దేవునికి మనము దూరంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క దూరంగా ఉన్నటువంటి వారమైనటువంటి మనము ఒకవేళ లోకంలో ఉంటే ఖడ్గం మన మీద పడవచ్చు. ఒకవేళ లోకంలో మనం ఉన్నట్లయితే నిత్య అగ్నిగుండానికి మనం చేరేవాళ్ళం. లోకం దగ్గరే ఉన్నట్లయితే మన యొక్క జీవితం నాశనమైపోయేదే. కానీ మన దగ్గరికి ఏమొచ్చిందంటే దేవుని యొక్క వాక్యం మన దగ్గరకు వచ్చింది. దేవుడు తన యొక్క వాక్యాన్ని మన దగ్గరకు పంపించాడు. ఎట్లాగా అంటే గాదు చేత దావీదుకి ఎలాంటి మాటలైతే దేవుడు పలికిస్తూ వచ్చాడో, దేవుడు కూడా తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనతో ఏం చేస్తూ వచ్చాడు? మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క సిలువ మనకేం చేసిందంటే దేవుణ్ణి దగ్గరకు తీసుకొచ్చేటువంటి స్థలమైపోతూ వచ్చింది. అదే ఇద్దరు కలుసుకునేటువంటి ప్రదేశం అవుతూ వచ్చింది. కాబట్టి మనం ఎక్కడికి చేరుతూ వచ్చామంటే మన పాప నివారణ కొరకై సిలువ చెంతకు వచ్చాం. దేవుడు కూడా ఎక్కడికి వచ్చాడండి? సిలువ చెంతకు వచ్చాడు. ఆ పరమాత్ముడే సిలువ దగ్గర ఉన్నాడు. ఆ పరమాత్ముడే సిలువ మీద వేలాడుతూ వచ్చాడు మన కొరకై. కాబట్టి ఆ స్థలానికి, గొల్గొతా అనేటువంటి ఆ యొక్క స్థలానికి పాపి అయినటువంటి మనము ఎక్కడికి చేర్చబడుతూ వచ్చామంటే ఎత్తైన స్థలమైనటువంటి ఆ యొక్క కపాలం అనేటువంటి స్థలం యొద్దకు మన పాపపు నివృత్తి కొరకై మనము కల్వరి సిలువ యొద్దకు చేరుతూ వచ్చాము. కాబట్టి అక్కడ మనము చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనము చూడగలుగుతాము. చూడండి,
ఒక మాట మనము చదువుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, 2వ అధ్యాయము 14వ వచనం చదవండి. 13వ వచనం అండి. ఆయనను పిలుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులయ్యారు. ఎక్కడికండి? క్రీస్తు రక్తం ఎక్కడ ఉంది? కలువరి శిలువలో. కలువరి శిలువ ఎక్కడ ఉన్నది? గొల్గొతా అనేటువంటి లేదా కపాలం అనేటువంటి ఆ యొక్క స్థలం దగ్గర యేసు క్రీస్తు యొక్క రక్తం ఉంది. కాబట్టి పాపి అయినటువంటి మనిషిని ఇప్పుడు ఎక్కడికి దేవుడు పిలుస్తూ వచ్చాడంటే తన శిలువ చెంతకు పిలుస్తూ వచ్చాడు. కాబట్టి శిలువ చెంత దేవుడికి మనకి మధ్య సాన్నిహిత్యం ఏర్పడుతూ వచ్చింది, సంబంధం ఏర్పడుతూ వచ్చింది. ఇప్పుడు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఏమని 1 యోహాను సువార్త 1:7 వచనం ఏమని చెప్తూ వచ్చాం? యేసు క్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనలను ఏం చేస్తూ వచ్చింది? శుద్ధీకరిస్తూ వచ్చింది, పవిత్రపరుస్తూ వచ్చింది. కాబట్టి శుద్ధీకరణ ఎప్పుడైతే జరిగిందో ఏం జరుగుతూ వచ్చిందండి? పాపి అయినటువంటి మనిషికి దేవునికి మధ్య సంబంధం ఏర్పడుతూ వచ్చింది. కాబట్టి మునుపు మీరు ఎలాంటి వారంటే దూరస్తులే, కానీ ఇప్పుడు క్రీస్తు యొక్క రక్తము ద్వారా మీరు ఏం చేయబడుతూ వచ్చారండి? సమీపస్తులవుతూ వచ్చారు. కాబట్టి మనము గ్రహించవలసినటువంటి వారు. అందుకనే 1వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటాడంటే సమస్తమును క్రీస్తు ద్వారా ఏం చేయబడుతూ వచ్చిందండి? సమకూర్చబడుతూ వచ్చింది. ఏంటండి? పాపి అయినటువంటి మనిషిని యేసుక్రీస్తు ఏం చేస్తూ వచ్చాడంటే సమకూరుస్తూ వచ్చాడు కలువరి శిలువ చెంతకు. కాబట్టి మనము యేసుక్రీస్తుతోటి ఐక్యపరచబడుతూ వచ్చాం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే దేవునితోటి మనం ఏం చేయబడుతూ వచ్చామంటే ఐక్యపరచబడుతూ వచ్చాము, ఐక్యతలోనికి వచ్చాము. అంతేనా? ఐక్యపరచబడుతూ వచ్చాము. కాబట్టి మనము ప్రభువుని ఆరాధించబద్దులమై ఉన్నాం. దేవుడితోటి యేసుక్రీస్తు మనల్ని ఏం చేస్తూ వచ్చాడంటే ఐక్యపరుస్తూ వచ్చాడు. కాబట్టి మనము ఆరాధించబద్దులమై ఉన్నాం. ఇది 3వది. చివరిదిగా మనం చూస్తాము, దాన్ని ఏమని చెప్తూ వచ్చాము? 4వదిగా మనం చూస్తే అది స్లీపింగ్ ప్లేస్ లేదా రెస్ట్ ప్లేస్ అంటాం, లేదా దాన్నే మనము ఏమని చెప్పొచ్చు అంటే సేద తీర్చు స్థలము అని చెప్పచ్చు. సేద తీర్చు స్థలం. చూడండి, అక్కడ మనం చూసినట్లయితే 20వ వచనంలో 21వ అధ్యాయము 1వ దినవృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసినట్లయితే వర్ణాను గోధులను నూర్చుచుండెను. అతడు వెనుకకు తిరిగి దూతను చూసినప్పుడు అతనితో కూడిన అతని 4 కుమారులు దాగుకొనిరి. ఎక్కడ దాక్కున్నారు? వర్ణాను కళ్ళంలో దాక్కున్నారు. మీరు చూడండి, ఇప్పుడు కళ్ళంలో మనం చూసినట్లయితే ధాన్యం కళ్ళంలో ఉంది. ఇప్పుడు కళ్ళంలో ఉన్నటువంటి ధాన్యాన్ని విడిచిపెట్టి వెళ్తే ఏం జరుగుద్ది? ఎవరన్నా తీసుకుని వెళ్తారు, దొంగతనాలు జరగవచ్చు. కాబట్టి ఇప్పుడు కళ్ళంలో ఏం చేస్తారంటే ఈ ధాన్యం ఉన్నంతసేపు ఏం చేస్తారు? చిన్న గుడి చేసుకుంటాడు. ఆరాలి, ఆ పుట్టును తీసివేయాలి, తర్వాత పుట్టును సపరేట్ చేయాలి, తూర్పారు పట్టాలి, తర్వాత అవి సపరేట్ చేసి ఏం చేస్తాము? గోనె సంచుల్లో పడతాం. ఈ ప్రాసెస్ మొత్తం కూడా జరగాలంటే దాదాపుగా ఒక 15-20 రోజులు పట్టుద్దా? కాబట్టి ఇప్పుడు అంటే ఈవెన్ మనం చూస్తాము, ఇప్పుడు మనం మిరపకల్లాలు వచ్చినాయిగా, మిరపకల్లాలు పక్కకు పోతే ఏం జరుగుద్ది? ఆ పక్కన ఉన్నవాడు ఏం చేస్తే కొద్దిగా డబ్బులు వేసుకుంటాడు. ఇప్పుడంతా కింట మిరపకాయలు
18,000 19,000 ఉంది. తెలుసా మీకు? 18,000 19,000 ఉంది. తెలీదా? మిరపకాయల రేట్లు తెలియదా మీకు? బాబు 18,000 19,000 ఉంది. ఇప్పుడు మనం ఇంటికి పోయామనుకో, ఎవరు తీసుకుంటారు? అక్కడ కొన కళ్ళంలో ఉన్న ఇది కాపలా కాస్తా ఉంటాడు చూడు, అతడే మోకొచ్చు. తెలుసా మీకు? మోకొచ్చు. అంటే మాయ కూడా అంతకుముందు పోయినాయండి, కాబట్టి అనుభవంతో చెబుతాం. మాయ కూడా కళ్ళంలో పోస్తే ఎవరో వేసేసారు. అట్లాగా ఇప్పుడు కళ్ళంలో పైరు ఉండగా మనం ఎట్లా ఇంట్లో పండుకుంటాం? ఇంట్లో పండుకుంటామా? పండుకో. ఇప్పుడు ఈ యొక్క వర్ణాలు కూడా ఏం చేశాడంటే వంట సామాగ్రి మొత్తం కూడా కళ్ళానికి తీసుకొచ్చుకున్నాడు. ఎందుకంటే గోధుమలు అక్కడ ఉన్నాయి, పైరు అక్కడ ఉంది. కాబట్టి మొత్తం ఫ్యామిలీ మొత్తం కూడా ఎక్కడికి వచ్చారంటే కళ్ళంలోకి వచ్చారు. ఇక్కడ వాళ్ళ ఆవిడ మాత్రం అక్కడ లేదు, కానీ మిగిలినటువంటి 4 కొడుకులు ఎక్కడ ఉన్నారు? అందులో పనిచేయటం, తర్వాత అక్కడ రెస్ట్ తీసుకోవడం. అందుకనే ఆ వర్ణాలు కళ్ళంలో వర్ణాన్ని ఏమంటాడంటే దావీదుతోటి, నీవు ఈ యొక్క రొట్టెను తయారు చేయడానికి ఏముందంటే గోధుమ పిండి కూడా ఎక్కడే ఉందని చెప్తారు, ఆ సామాగ్రి కూడా ఎక్కడే ఉందని చెప్తారు. ఏం చేయాలి? బలి అర్పించేదానికి అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. కారణం ఏమిటి అని అంటే అక్కడేముంది? ఫ్యామిలీయే నివసిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ధాన్యం ఉన్నంతసేపు వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడే ఒక చిన్న షెల్టర్ లాగా ఏదో ఒక రేకులు లేదా తాటాకులు పాడు వేసుకొని అక్కడే ఫ్యామిలీ మొత్తం కూడా ఉంటారు. దాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా దాన్ని ఏం చేస్తారు? అక్కడ ఉన్నటువంటి పనులు మొత్తం కూడా చేస్తూ ఉంటారు. నైట్ ఏం చేస్తారు? లోపల పండుకుంటూ ఉంటారు, కాపలా కాస్తూ ఉంటారు. ఒకవేళ ఇది చేయలేదనుకో ఏం చేస్తుంది? అందుకనే బైబిల్ ఏముందంటే ఇశ్రాయేలును కాపాడువాడు ఉనకడు, నిద్రపోడు అని. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క పంటను కాసేటువంటి వాడు, కళ్ళంలోకి వచ్చినటువంటి ఆ యొక్క పంటను కాసేటువంటి విధానం ఎట్లా ఉండాలంటే ఉదయం సాయంత్రం తర్వాత రాత్రి మనం ఏం చేయాలి? జాగ్రత్తగా ఎవరు దొంగిలించకుండా చూసుకోవాల్సిన పరిస్థితి అక్కడ ఉన్నది. ఇది మనం ఉదాహరణకి అక్కడ చూడొచ్చు. అంటే మీకు రూతు గ్రంథం తెలుసు కదా? రూతు గ్రంథంలో ఎవరు ఉంటారంటే బోయాజు ఉంటాడు. తెలుసుగా మీకు? బోయాజు ఉంటాడు. బోయాజు కూడా ఏం చేశాడంటే ఆ పనులో కోసారు కదా, కోసిన తర్వాత ఒక చోట కుప్పేశారు, అంటే కళ్ళంలో కుప్పేశారు. బోయాజు కళ్ళము అన్నారు. ఇప్పుడు ఆ కళ్ళంలో వేసిన తర్వాత బోయాజు ఏం చేశాడండి? ఇంటి దగ్గర పడుకున్నాడా? ఎక్కడికి వచ్చాడు? కళ్ళంలోకి వచ్చాడు. కళ్ళంలోకి వచ్చి ఇప్పుడు కళ్ళంలో చక్కగా పండుకున్నాడు. కళ్ళంలో ఏం చేశాడు? చక్కగా పండుకున్నాడు. ఎందుకంటే ఆ ధాన్యం వేరొకరి సొత్తు కాకూడదు కాబట్టి అతడు ఏం చేశాడు? అక్కడ పండుకున్నాడు. ఇప్పుడు మోయాబురాలైనటువంటి రూతు ఎవరండి? పాపానికి గుర్తు. ఎవరండి? మోయాబీలు పాపులు, వాళ్ళు విగ్రహారాధికులు, వాళ్ళు లోకానికి గుర్తు, వాళ్ళు లోక వాసనకు గుర్తు. అలాంటి మోయాబు స్త్రీ ఎక్కడికి వచ్చిందండి? ఎక్కడికి వచ్చిందంటే బోయాజు కళ్ళంలోకి వచ్చింది. మొట్టమొదటిగా ఆమె చేసినటువంటి పని ఏమిటి అంటే బోయాజు కళ్ళంలోనికి రాకతలకి ఏం చేయబడుతూ వచ్చిందండి? మహలీమును ఏం చేశాడంటే వివాహం చేసుకుంది. అంటే ఎక్కడికి వచ్చింది? ఇశ్రాయేలు జనాంగంలోనికి చేర్చబడుతూ వచ్చింది. ఏం చేసిందండి? నయోమి యొక్క కొడుకుని వివాహం చేసుకున్న కారణాన ఆమె ఎందులోకి చేర్చబడుతూ వచ్చిందంటే ఇశ్రాయేలు జనాంగంలోనికి చేర్చబడుతూ వచ్చింది, లేదా యూదా గోత్రంలోనికి చేర్చబడుతూ వచ్చింది. ఇప్పుడు చేర్చబడినటువంటి ఆమె ఎక్కడికి వచ్చిందండి? బోయాజు కళ్ళంలోకి వచ్చింది. బోయాజు కళ్ళంలోకి వచ్చిన తర్వాత వాళ్ళంతా ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా నీకు అక్కడ మాట్లాడిన మాట అంటే చాలా చక్కగా ఉంటుంది. ఒకసారి మనము చూద్దాము.
ఆ మాట గుర్తు చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, 3వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. ఆమె అత్తే అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానిను కదా. ఏదాని కొరకండి? ఈమె విచారణ ఏదాని కొరకు? రూతు యొక్క విశ్రాంతి కొరకు. ఇక్కడ సంఘానికి విశ్రాంతి ఎక్కడంటే దేవుని యొక్క. సంఘానికి విశ్రాంతి ఎప్పుడండి? దేవుని యొక్క. అందుకనే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో వాళ్ళు ఏం చేశారండి? పండుకొని నిద్రపోయారు. ఒక ఐదుగురు ఎట్లా ఉన్నారు? మెలకువగా ఉన్నారు, వివేచనంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని ఎక్కడ తీసుకెళ్ళారంటే పెళ్ళికి తీసుకెళ్ళాడు, పెళ్ళి విందుకు తీసుకెళ్ళాడు. అక్కడ అయిపోయింది, ఇలా విడిచిపెట్టబడ్డా. అంటే ఇప్పుడు ఈ యొక్క దేవునితోటి ఉండేటువంటి సంబంధాన్ని ఈ 5గురు కోల్పోయారు. దేవునితో ఉండేటువంటి సంబంధం కోల్పోతూ వచ్చారు. అంటే ఇక్కడ ఏదాన్ని మనకు తెలియజేస్తుందంటే, ఇక్కడ దేవునితో ఉండటం అనేది ఏదాన్ని తెలియజేస్తుందంటే రెస్ట్ ప్లేస్ అంటారు. అందుకనే ప్రభువునందు నిద్రించను. నిద్రించడం అంటే ఏంది? రెస్ట్లోకి వెళ్ళాడు. ఎవరు రెస్ట్లోకి వెళ్ళాడు? ప్రభువు దగ్గర ఉండేదానికి రెస్ట్లోకి వెళ్ళాడు. సమాధుల మీద రాపిస్తామా, రాయమా? సరే, అది మనకు అవసరం లేదులే. కానీ ఇప్పుడు రూతు ఎక్కడికి వచ్చిందంటే బోయాజు కలంలోకి వచ్చి బోయాజు యొక్క ఆ యొక్క వస్త్రాన్ని జరిపి ఇప్పుడు ఆయన యొక్క కాళ్ళ దగ్గర, ఆయన కాళ్ళ మీద ఏం చేసింది? తన శిరస్సును పెట్టుకొని పండుకున్నట్లుగా మనం చూస్తాం. ఉంది కదండి, రెఫరెన్స్ మీరు అక్కడ గమనించవచ్చు. ఎక్కడండి అది మీరు చూసినట్లయితే 8వ వచనం, మధ్యరాత్రి లేదు 7వ వచనం, బోయాజు మనసున సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యము కుప్ప యొద్ద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పండుకొనెను. బట్ట తీసి ఏం చేసిందంటే ఆమె పండుకుంది. అంటే దీని అర్థం ఏమిటంటే బోయాజు యేసుక్రీస్తుకు చిహ్నం. ఇక్కడ రూతు ఎవరికి గుర్తు అంటే సంఘానికి గుర్తు. కాబట్టి ఇప్పుడు ఈమె ఎక్కడికి వచ్చి పండుకుంది అని అంటే యేసుక్రీస్తు యొక్క పాదముల చింత, బోయాజు యొక్క పాదముల చింత ఏముందండి? రెస్ట్ ప్లేస్. అందుకనే అక్కడ 127వ కీర్తనలు అనుకుంటా, వాన కోకిలకి ఎక్కడండి స్థలము? చదవండి అక్కడ. అది వాన కోకిలకు చదవండి, అక్కడ ఉంటుందో అది. వాన కోకిలకు నివాస స్థలము ఆయన యొక్క బలిపీఠం వద్ద ఉన్నట్లుగా మనము అక్కడ చూడవచ్చు. ఎక్కడ? కాబట్టి ఇక్కడ మనము గమనించవలసినటువంటి వారము. కాబట్టి ఈ యొక్క రెస్ట్ ప్లేస్ ఎక్కడంటే మనకి సిలువే మనకు రెస్ట్ ప్లేస్. ఏమవుతుందండి? సిలువే మనకి రెస్ట్ ప్లేస్ అవుతుంది. అంటే యేసు ప్రభు దగ్గర ఉండటమే మనకేమవుతుందంటే రెస్ట్ ప్లేస్ అవుతుంది. కాబట్టి మనము ఈ యొక్క 4 విషయాల్లో మనము గమనించవలసినటువంటి వారు. మొట్టమొదటిగా మనం చూస్తే హ్యూమిలియేషన్ అంటే ఏంది? అవమానమును తీసివేసినటువంటి ప్రదేశం. రెండవది ప్యూరిఫికేషన్ జరిగినటువంటి ప్రదేశం, అది రెండవది.
మూడవదిగా మనం చూసినట్లయితే ఇంటిమస్సీ, అంటే దేవునితోటి సంబంధాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చినటువంటి స్థలం ఏమిటి అంటే వర్ణాలు కలము. చివరిదిగా మనం చూసినట్లయితే స్లీపింగ్ ప్లేస్ లేదా రెస్ట్ ప్లేస్, దాన్ని సేద తీర్చు స్థలం. ప్రభువే మనకు సేద తీర్చువాడు, ప్రభువే మనకు ఆశ్రయపురం, ప్రభువే మనకు ఏమవుతాడంటే నివాస స్థలమై ఉంటాడు. కాబట్టి ఇశ్రాయేలు జనాంగానికి నివాస స్థలము ఏమై ఉన్నదంటే ప్రభువే. కాబట్టి మనకు నివాస స్థలము ఏమై ఉన్నదంటే యేసు ప్రభువే. కాబట్టి ఈ యొక్క తలంపులతో మనం ఏం చేయాలంటే పాపులైనటువంటి మనలను దేవుడు నివాస స్థలంగా, ఆయనకు నివాస స్థలంగా మనలను చేసుకుంటూ వచ్చారు. కాబట్టి ప్రభువును మనము ఆరాధించబద్దులమై ఉన్నాం. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు లోపల కడుగుతూ వచ్చారు, ఏం చేయలేదు, బయట కడుగుతూ వచ్చారు, లోపల కడగలేదు. కానీ ప్రభు ఏం చేస్తూ వచ్చాడంటే లోపల కడిగాడు, పైన కూడా కడిగాడు తన యొక్క రక్తము చేత. కాబట్టి ప్రభువును మనము ఆరాధించబద్దులమై ఉన్నాం. ఈ కొద్ది మాటలతోటి మనము కొద్ది నిమిషాలు ప్రభువును మనము ఆరాధిస్తాం. ఆ విధంగా ప్రభు మనకి సహాయం చేయనుగాక.